ఐటీసీలో పెట్టుబడులకు ఎల్ఐసి ఇప్పుడు తలపట్టుకుంటుంది. సిగరెట్స్ పై జీఎస్టీ పెంపుతో పాటు అదనపు ఎక్సైజ్ డ్యూటీ ఫిబ్రవరి 1 నుంచి అమలవుతుందని కేంద్రం ప్రకటించడంతో ఐటీసీ షేర్స్ కుప్పకూలాయి. ఐటీసీలో 15% షేర్ ఉన్న ఎల్ఐసి 2 రోజుల్లోనే దాదాపు 12,000 కోట్ల నష్టం చవిచూసింది. ఇక ఐటీసీ ఇన్వెస్టర్స్ 72,000 కోట్లు కోల్పోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, ఇవాళ చూసుకుంటే ఎల్ఐసికి న్యూ ఇయర్ లో గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఎల్ఐసి పలు పిఎస్యు కంపెనీస్ లో, ప్రైవేట్ కంపెనీస్ లో షేర్ కలిగి ఉంటుంది, పెట్టుబడులు హోల్డ్ చేస్తూ ఉంది. ఒక రకంగా చూస్తే ఎస్బీఐ, ఐడిబిఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ ఇట్లా రకరకాల బిఈఎల్, డిఫెన్స్, హాల్, నాల్కో, ఐఆర్సిటిసి ఇలా పలు కంపెనీల్లో హోల్డింగ్స్ ఉన్నాయి. అయితే ఐటీసీలో పెట్టుబడుల మీద మాత్రం భారీ షాక్ తగిలింది. ఎందుకంటే సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీ పెంపు, అట్లాగే అదనపు సుంకం ఒకటి విధించింది. ఎక్సైజ్ డ్యూటీ ఇది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించడంతో ఐటీసీలో లాభాలు కావచ్చు, అట్లాగే సేల్స్ లాభదాయకత పడిపోతుందని షేర్ హోల్డర్స్ స్టాక్స్ అమ్మేయడం జరిగింది. దీంతో అమ్మకాల ఒత్తిడితో 2 రోజుల్లోనే 15% పైగా షేర్లు పడిపోయాయి. అయితే దీంట్లో ఎల్ఐసికి మేజర్ షేర్ ఉంది, 15% దాకా షేర్ ఉంది. అయితే ఈ వాటా కింద ఎల్ఐసికి దాదాపు 12,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 2 days లో ఐటీసీ షేర్ 15% పైగా నష్టపోయింది. 52 వారాల హై 491 కాగా ప్రస్తుతం 350 రూపాయలకే పడిపోయింది. ఎందుకంటే సిగరెట్ రేట్స్ పెంచాల్సి వస్తుంది. రేట్లు కూడా 40% వరకు పెంచితే గానీ ఈ ఎఫెక్ట్ నుంచి తప్పించుకోలేమని చెప్పేసి ఐటీసీ భావిస్తోంది. సిగరెట్ రేట్స్ పెంచితే మాత్రం సేల్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి షేర్ ధర భారీగా పతనం అవుతా ఉంది. చాలా మంది అమ్మేస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లకి, ఐటీసీ ఇన్వెస్టర్లకు 72,000 కోట్ల నష్టం వాటిల్లింది. అట్లాగే ఎల్ఐసి 12,000 కోట్ల రూపాయల నష్టం చవిచూసింది. కేవలం 2 సెషన్స్ లోనే ఎల్ఐసికి ఇంత నష్టం వచ్చింది. మరి మరోవైపు ఐటీసీలో కంటిన్యూ చేస్తే ఇంకా ఎంత నష్టాల వరకు వెళ్ళొచ్చు అనేది ఒక ఆందోళన అయితే నెలకొంది. ఎల్ఐసి తన పెట్టుబడులను మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ ఉదయంతో తెలియజేస్తుంది. ఎల్ఐసి ఎక్స్పోజర్ ఎట్లా ఉంది, సేఫ్ గా ఉందా? ఎందుకంటే ఎన్నో కంపెనీల్లో ఎల్ఐసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటది. అయితే భారీ స్థాయిలో ఈ స్థాయిలో నష్టం రావడం కొంత పిఎస్యు లార్జెస్ట్ స్టేట్ ఇన్సూరర్ కాబట్టి దీని సేఫ్టీ సైడ్ చూసుకుంటే మాత్రం ఇది చాలా ఆందోళనకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 12,000 కోట్ల రూపాయల పైగా నష్టం వాటిల్లింది. దీని వెనక షేర్ హోల్డర్స్ కావచ్చు, ఎంతో మంది నష్టం, రిటైల్ ఇన్వెస్టర్స్ అటు ఐటీసీ, ఎల్ఐసి దెబ్బతిన్నారు. కాబట్టి ఎల్ఐసి తను రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు వేరే ఎట్లా దీన్ని కవరప్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. మొత్తంగా సిగరెట్ల మీద జీఎస్టీ పెంపు షాక్తో ఐటీసీకి షాక్ తగిలింది. అయితే ఐటీసీలో షేర్స్ ఉన్న ఎల్ఐసికి కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు.